దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలని తండ్రి, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహాగణుడా, ఆది సంబోధుడా, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. పరమ తండ్రి, మీ సన్నిధిలో ఎలాగోనో ఏర్పాటు చేసినందుకై స్తోత్రాలు. ఈ గొప్ప తరుణాన్ని, గొప్ప అవకాశం ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా దినములలో ఈ దినము చూడగలుగుతామని మేము ఎప్పుడు అనుకోలేదు నాయన. మీ అనంతమైన కృపను మమ్మల్ని భద్రపరిచారు, కనికరము చూపించారు, దయపాలించారు నాయన. ప్రభువా, మా జీవితాలలో మరొక దినము చూచుటకు ఆయుష్కాలం పెంచారు తండ్రి. స్తోత్రాలు. ఈ ఆయుష్కాలం వ్యర్థము కాకుండానట్టు తండ్రి, మీ సన్నిధిలో మోకరించి విజ్ఞాపన చేయుటకు మీ సన్నిధిలో కూడుకునే బాధ్యతనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరమ తండ్రి, ఈ దినమును చూడలేక, ఈ క్షణాన్ని చూడలేక చాలామంది ఈ లోకాన్ని విడిచిపోయినారు నాయన. ప్రభా, మిమ్మల్ని గూర్చి తెలియక, మీ ప్రేమను గ్రహించక, మీరు చేసిన త్యాగాన్ని గ్రహించక, రక్షణ భాగ్యాన్ని పొందక చాలామంది ఈ లోకాన్ని విడిచిపోయినారు తండ్రి. వారు ఎవ్వరికి లేని భాగ్య ధన్యత అల్పులమైన మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దివ్య వర్తమానాన్ని పరిశుద్ధాత్మ తండ్రి అందింపజేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, మీరు స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ తండ్రి నిరంతరం మా జీవితాలు కొనసాగలాగిన సహాయం ఇచ్చేయండి. ఇట్టి బాధ్యతను మాకు దయచేయండి. నిరంతరం బాధ్యతను దయచేయబడుతున్నాడు వచ్చినాను అయ్యా. పరమ తండ్రి, సుదూర ప్రాంతాల్లో, ఆయా ప్రాంతాల్లో, ఆయా స్థలాల్లో తండ్రి ఇలాగనో కూడుకుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్న ప్రతి బిడ్డ తండ్రి మీ ఎంతో ఆనందపడలా సహాయం చేయబడుతున్నాడు వచ్చిన అయ్యా. పరమ తండ్రి, ఈ యొక్క కూటమి జరుగుతున్న తండ్రి ఆరంభం మొదలుకొని ఆఖరి పర్యంత వరకు మీరే పెద్దలై గురి నడిపించి మీరే సహాయం వచ్చమని, మీ కృపలో భద్రపరిచి కనికర్మ చూపించి దయపాలించి నడిపించి మీరే సహాయం వచ్చమని అతి పరిశుద్ధమైన యేసయ్య నామమున జ్ఞాపన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒక పాట పాడుతాను. పాట పాడి మనము దైవ సన్నిధిలో ముందుకు వెళ్ళిపోదాం. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరల బ్రతికించరావా, కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరల బ్రతికించరావా, కరుణామయుండా. హృదయ గుడారము నేలకూలే, నీదు ప్రభావము నన్ను వీడిపోయే. హృదయ గుడారము నేలకూలే, నీదు ప్రభావము నన్ను వీడిపోయే. పడిన గుడారమునే లేపి నిలిపి, పడిన గుడారమునే లేపి నిలిపి, నీ మహిమ మేఘముతో నింపరావా, కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరల బ్రతికించరావా, కరుణామయుండా. హృదయపు బలిపీఠము కూలిపోయే, రోదన విద్యను నే మరచిపోతే. కము కూలిపోయే, రోదన విద్యను మరిచిపోతే. ప్రార్థన బలిపీఠము బాగు చేసి, ప్రార్థన బలిపీఠము బాగు చేసి, కన్నీరు నాలో ఉబికించుమయ్యా, కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరల బ్రతికించరావా, కరుణామయుండా. నీ సన్నిధి భాగ్యము కోల్పోతి, నాయాత్మలోనే నిరుపేదనైతి. నీ సన్నిధి భాగ్యము కోల్పోతి, నాయాత్మలోనే నిరుపేదనైతి.
సకలైశ్వర్యములను మించునటి సకలైశ్వర్యములను మించునటి నీ సన్నిధానము నాకీయుమయ్యా కరుణామయుండా నా పూర్వస్థితి నాకు కలిగించరావా కరుణించి మరల బ్రతికించరావా కరుణామయుండా నే కనుమూయక మునుపొక్కసారి నీ కృపలో నన్ను బలపరచుమయ్యా నే కనుమూయక మునుపొక్కసారి నీ కృపలో నన్ను బలపరచుమయ్యా మునుపటి కంటే నా అంతమందే మునుపటి కంటే నా అంతమందే ఉజ్వలముగా నన్ను మండించుమయ్యా కరుణామయుండా నా పూర్వస్థితి నాకు కలిగించరావా కరుణించి మరల బ్రతికించరావా కరుణామయుండా దేవునికి స్తోత్రం. ఇదిగా మనము లేఖన ధ్యానం వెళ్దాము, తర్వాత ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరిచి మనము సర్వోన్నతుని దేవుని యొక్క సన్నిధిని మనము దేవుని వాక్యంతో నింపబడదాం. దేవునికి స్తోత్రం. 25వ కీర్తన 25వ కీర్తన 12వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. దేవుడి మాటలు వినుటలు ఆస్వాదించేలాగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహాగణుడా, ఆది సంబోధుడా, స్తోత్రాలనైనా మీ అనంతమైన కృపను భద్రపరిచినారు, కనికరము చూపించారు, దయపాలించారు తండ్రి. ఈ దినాన్ని ఎలాగునో ఏర్పాటు చేసినారు తండ్రి, స్తోత్రాలు. ప్రభువా, మీరు లేని జీవితాన్ని ఊహించుకోలేము నాయన. మా జీవితాలలో ఏదైనా సంతోషము, ఆనందము, నెమ్మది, శాంతి, సమాధానం ఉందంటే మీ కృప, మీ కనికరం, మీ సన్నిధి. అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి, మీ సన్నిధికి వెలుపల మేము జీవించలేము. అది మాకు శాతగాని పని నాయన. మీ ప్రేమ, మీ కనికరం, మీ కృప, మీ దయ పరిశుద్ధాత్మ తండ్రి నిష్కలంకమైన నిస్వార్థమైన మీ ప్రేమ మీ సన్నిధిలో దొరుకుతుంది కనుక మీరు మాకు సహాయం చేసి మీ సన్నిధిలో నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి, నీ దాసుడైతే వట్టివాడనైనా ఏమీ చెప్పలేడు తండ్రి. నీ దాసుని పూర్తిగా మరుగుపరిచి మీ దివ్య వర్తమానాన్ని మా బ్రతుకులు చక్కదిద్ది మా బ్రతుకులు బాగుపరిచేటువంటి పరిశుద్ధాత్మ మీ దివ్య వర్తమానాన్ని ఈ అల్పుడు నోట ఉంచి నాతోనూ మాతోనూ మా అందరితో మీరు మాట్లాడిన బతులు నాడొచ్చున్నా. అయ్యా మీతో పరిశుద్ధాత్మ తండ్రి గడపాలని ఆశతో ఎదురు చూస్తున్న మా యొక్క వ్యక్తిగత జీవితాలను మీరే కట్టండి నాయన. అయ్యా పరిశుద్ధాత్మ తండ్రి, మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు నేడు దయచేవారు మీరు తండ్రి. మీరు సహాయం చేసిన స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అయ్యా మీ దివ్య వర్తమానాన్ని పంపించి మా బ్రతుకులు చక్కదిద్ది మా బ్రతుకులు ధన్యపరచమని మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని అతి పరిశుద్ధమైన యేసయ్య నామమున జ్ఞాపన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగము దావీదు కీర్తన అని ఉంది. దావీదు రాసుకున్నటువంటి కీర్తన. మనము కోరుకోవలసిన కోరికలు మనలో ఉద్భవించాలి.
మన అవసరతలను బట్టి మనం కోరుకుంటాం కొన్ని విషయాలు. మన ఆలోచన ధోరణి బట్టి కొన్ని కోరుకుంటాం మనం. కోరికలు కావలసినటువంటి ఒక వస్తువులు లేకపోతే ఏదో ఒకటి ఉపకరణాలు. మనకి ఒక వస్తువు కావాలి, లేకపోతే ఒక స్థితి కావాలి, లేకపోతే ఒక జీవితం కావాలి, ఇట్లాంటి జీవితం నాకు కావాలి, ఇట్లాంటి అనుభవాలు నాకు కావాలి అనుకోవడం మనం అనేది మానవ సహజ గుణం. ఎందుకంటే దేవుడే కోరుకుంటాడు మనల్ని. ఆయన లక్షణం మనలో కూడా వస్తుంది. అయితే మనం కోరుకోవలసిన వాటిలో కొన్ని అవసరం కానివి కొన్ని ఉంటాయి, అవసరమైనవి కొన్ని ఉంటాయి. మన కోరికలు ఎట్లా ఉండాలి అంటే మనకు శ్రేయస్కరంగా ఉండాలి, మనకి నెమ్మదిగా ఇచ్చేటువంటి అనుభవాలు కలిగినటువంటి కోరికలై ఉండాలి. మన జీవితాలు దేవునితో నడిచేటువంటి కోరికలై ఉండాలి. మనం కోరుకున్నవి దేవునితో నడిపించకపోతే, దేవునికి దగ్గర చేయకపోతే, దైవ సన్నిధిలో గడపడానికి అవకాశం ఉండనీయకపోతే ఆ కోరిక మనం వదులుకోవాలి. ప్రభువునందు ప్రియులారా, అర్థమవుతుందా? అయితే మనం కోరుకున్నటువంటి అడుగుడి మీకు ఇయ్యబడునని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుడు అన్నాడు, యేసయ్య అన్నారు, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును అని లేఖనం సెలవిస్తుంది. యేసునాథుని మాట మనకి వినిపిస్తూ ఉంది. ప్రభువునందు ప్రియులారా, కనుక మనం ఏదైనా అడగవచ్చు, మరియు ఏదైనా కోరికలు మనకు కలిగి ఉండవచ్చు. కనుక అవసరతలు బట్టి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఒక కోరిక ఒక కోరిక పోతే ఇంకొక కోరిక మనలోనికి ఉద్భవిస్తూ ఉంటుంది, పుడతా ఉంటుంది. ఇప్పుడు భక్తులు అనేక మంది అనేక విధాలుగా కోరుకున్నారు. అబ్రహాము, యాకోబు శ్రేష్ఠ భక్తులు కొంతమంది మనం తీసుకుంటే, దేవుడు లేఖనాల్లో చూపినటువంటి దేవునికి సన్నిహితంగా దైవ చిత్తాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తులను తీసుకుంటే వారి కోరికలు అందరూ ఒకలా కనిపించవు. పరిస్థితులు మారుతుంటాయి, స్థితిగతులు మారుతుంటాయి, వారి ఆలోచన ధోరణిలో మారుతుంటాయి. అయితే ఇప్పుడు అబ్రహాము కోరుకున్నాడు ఒకప్పుడు, అట్లాంటి కోరిక మనం ఇప్పుడు కోరుకోలేం. చాలా జాగ్రత్త వినాలి. ఇప్పుడు మన ముత్తాతలు ఉంటారు, తాతలు ఉంటారు, అమ్మమ్మ, నానమ్మ ఇట్లాంటివి ఉంటారు. వాళ్ళ కోరికలు కొన్ని ఉంటాయి. వాళ్ళు ఒక మానవ జీవితంలో, మానవ జీవిత యానంలో కొనసాగింపబడిన వారు. ఇప్పుడు వారుకున్న స్థితిగతులు, వారున్న కాలాలను బట్టి వారి కోరికలు వేరుగా ఉంటాయి. వారి కోరికలు అలాగ ఉన్నాయి కదని నాయనా ఇది నువ్వు కోరుకో అంటే అది మనకి ఇప్పుడు అన్వయింపవదు. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో, ఆ దినాలలో వారు ఏమాత్రం తిండి ఉంటే చాలు అని కోరుకునేవారు, ఒక మంచి ఆహారం. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో మనకేమీ లేదు, మన తాతలకి, మన అమ్మలకి లేవు. వారున్న పరిస్థితుల్లో వారు అలా కోరుకునేవారు. ఏమంటే మంచి పరిమాణాలు ఎప్పుడు తినలేదు, ఒక మంచి వంటకాన్ని తింటే బాగుండును, ఏమాత్రం ముద్ద పెడితే బాగుండునని కోరుకుండేది. ఇప్పుడు వారు కోరుకున్నారు కదా, వారిని చూసి మనం కూడా అదే కోరుకుందామంటే అవ్వదు. ఎందుకంటే మనకు అవసరం లేని విషయం. అవసరం వారిని చూసి మనం ఏం నేర్చుకుంటాం, వారు ఎలా కోరుకుంటాం మనం కోరుకుంటాం అవుతుందా? అవ్వదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ అవి ఉన్నవి, దేవుడు మనకి ఇచ్చాడు. ఆ పరిస్థితి వేరు. ఆ రోజు గింజి ఉంటే బాగున్ను, అంబలు ఉంటే బాగున్ను, ఏమాత్రం అన్నం ఉంటే బాగున్ను, కూర మంచి కూర తింటే బాగున్ను అనిపించేది. ఎందుకంటే అప్పుడు లేదు. ఇప్పుడు మనము వారు కోరుకున్న విధానాన్ని మనకు నేర్పి, అలా కోరుకున్నారు కదా, మంచి పెద్దలు అలా కోరుకున్నవారు కదా, అలా కోరికలు మనం కూడా కోరుకుంటే మంచిది కదా, మనకు కూడా శ్రేయస్కరం ఉంటుంది అంటే కుదరదు. బై ద సిచ్యువేషన్ అంటే పరిస్థితిని బట్టి మన కోరికలు మారిపోతుంటాయి.
ఇప్పుడు అమ్మమ్మ తాతయ్యలు వారి జీవితాలు మంచిగా నడిచినాయి. ఉదాహరణ చెప్తున్నాను, చక్కగా నడిచినాయి, శ్రేయస్కరంగా నడిచినాయి. కనుక వారు ఎలాగ కోరుకొని ముందుకు కొనసాగించినారో అలాగే మనం కోరుకుని ముందుకు కొనసాగుదామంటే ఈ రెండు మ్యాచింగ్ అవ్వు. ఎందుకంటే కాలాలు మారినాయి, సమయాలు మారినాయి, దినాలు మారినాయి, పరిస్థితులు మారినాయి, వ్యక్తిగత లక్షణాలు మారినాయి, వ్యక్తిత్వం మారింది, మన అవసరతలు మారినాయి. కనుక అదంతా మంచిదే, వాళ్ళ కోరికలు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బ్రతుకు తీరు మంచిదే. బట్ మనం అలాగ నడవడానికి అవకాశం లేకుండా ఉంది ఈ పరిస్థితుల్లో. ఆ పరిస్థితుల్లో నాగలు పెట్టి దున్నుకునేవారు. వారి కోరికలు ఎట్లా ఉంటాయి? అప్పుడు ఒక మంచి నాగలు కొనుక్కుంటే బాగుండ్రా, మంచి ఎద్దులు కొనుక్కుంటే బాగుండ్రా అనుకుంటారు. ఇప్పుడేమో ఆలోచిస్తాం మనము? అలాగే ఆలోచిస్తామా? ఒకవేళ మనం ఆలోచించినా అది ఇప్పుడు కరెక్ట్ కాదు. ఒకవేళ నువ్వు మంచి ఎద్దులు కొనుండి కోరుకున్నావు, దేవుడు నీకు ఇచ్చాడు అనుకుందాం, ఏడు చేస్తావు. నీకంటే ముందు ఫాస్ట్గా వాడు తాట దునిసి వెళ్ళిపోతాడు. మరి నీ వ్యవసాయం వెనక అయిపోతుంది. దేవుడు నీ కోరికను సిద్ధింపజేశాడు, బట్ దానికి నీకు అంత మాత్రం యూజు లేదు. నీకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు వారు ఎలాగైతే ఉన్నారో అంత స్పీడ్లో మనం కూడా ఆ స్పీడ్లో ట్రాక్టర్ ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక వీరు ఆలోచనలు, భక్తులు మంచి వారు ఆలోచనలు బట్టి వారు ఎలా కోరుకున్నారు, నేను కూడా అలాగే కోరుకుంటానంటే మంచిదే. వారు కోరుకున్న కోరిక మంచిదే, కానీ అది నీకు అన్వయింపు కాదు. కనుక భక్తులు అందరిలో చూడండి, దావీదు భక్తుడి యొక్క పోరాట పటిమ వేరు, అబ్రాహాము యొక్క స్థితిగతులు ఆ పోరాట పటిమ వేరు, దేవునితో నడక వేరుగా ఉండేది. అర్థమవుతుందా? హానోకు తన కుటుంబంతో 360 ఏండ్లు నడిచినారు. మరి ఆ యొక్క నడక, ఆ స్థితిగతి, ఆ పరిస్థితులు వేరు. అలాగా అప్పుడు పౌలుగా నడిచిన విధానము, వారు కోరుకున్న కోరికలు, వారికున్న స్థితిగతులు వేరుగా ఉండేవి. సమయాలను బట్టి, కాలాలను బట్టి మన స్థితిగతులు మారుతూ ఉంటాయి, మన ఆలోచన ధోరణి కూడా మారుతూ ఉండాలి. ఎటు మారినా సరే మన గురి, మన బ్రతుకు, మన ప్రవర్తన, మన జీవిత యానము దేవుని వైపు నడిపించాలి. దేవునికి స్తోత్రం. దేవుని వైపు నడిపించాల. ఇప్పుడు అబ్రహాము యొక్క కోరికలు, అబ్రహాము యొక్క ఆలోచన ధోరణులు దేవుని వైపు నడిపించినాయి. అయితే అబ్రహాము యొక్క స్థితిగతులన్నీ కూడా దావీదుకు లేవు, కానీ దావీదు యొక్క ప్రయాణం కూడా దేవుని వైపు నడిపించింది. అర్థమవుతుందా చెప్పిన మాట? అబ్రహాము ఈ స్థితిగతులు, అబ్రహాము యొక్క ప్రయాణాలు దావీదు జీవితంలో కాదు, లేవు. దావీదు జీవితం యొక్క ప్రయాణము వేరు, ఆ భక్తి సాధన, భక్తి ప్రయాణము వేరు. ఇది చాలా జాగ్రత్త వినాల. కానీ వీళ్ళిద్దరూ కూడా ఎక్కడికి నడిచారు? దేవునితో నడిచారు, దేవుని దగ్గరికి చేరుకున్నారు. ఆ తరువాత వచ్చినటువంటి భక్తు శ్రేష్ఠుల్లో వారి యొక్క జీవిత యానాలు వేరు, ప్రయాణాలు వేరు, వారి స్థితిగతుల్లో వేరు. దానియేలు స్థితిగతి అది కాదు. ఇప్పుడు దావీదు రాజు స్థానంలో ఉన్నాడు, ఆ స్థితి వేరు, ఆ పరిస్థితి వేరు, ఆయన జీవిత యానం వేరు. అయినా సరే దేవుని దగ్గరికి నడిచాడు, దేవునితో నడిచాడు. మరి దానియేలు రాజస్థానంలో లేడే, రాజస్థానం కాదు దానియేలు, కానీ ఆయన కూడా దేవునితో నడిచాడు. అబ్రహాము ఆ స్థితిలో లేడు, ఆ పరిస్థితుల్లో కావు, ఆ కాలంలో, ఆ దినాలు ఇప్పుడున్న దినాలు కావు, కానీ ఆయన కూడా దేవునితో నడిచాడు. చాలా జాగ్రత్త వినాలి ఇట్లాంటి విషయాలు. ఏంటంటే మనము ఎలాగ నడవాలో మన పరిస్థితిని డిజైన్ ఉంటుందన్నమాట. అంటే మన పరిస్థితిని బట్టి, మన స్థితిగతులు బట్టి, మన ఆలోచన ధోరణులు బట్టి, మనం నడుస్తున్న కాలాలు, సమయాలు, దినాలు ఇవన్నీ లెక్కలోనికి వస్తాయి. ప్రభునందు పిల్లరా, ఈ పరిస్థితులు నేను అబ్రహాము మాదిరిగా నడుస్తాను అనుకుంటే మంచిది కాదంటలేదు, కానీ ఆ దినాలు ఇప్పుడు కావు.
ఆ దినాలు కావు. ఎందుకని? అబ్రహం ఉండేటప్పుడు మనకు భారత రాజ్యాంగం లేదు. ఉందా? భారతదేశం అనే ఒక పదమే తెలియదు మనకి. ఈ ఇండియా కాన్స్టిట్యూట్ ఒకటి ఉంటుంది. భారత రాజ్యాంగ ప్రతిపాదకం ప్రకారం నడవాలి, మన బ్రతుకులు కొనసాగాలి అని అప్పుడు అబ్రహాంకు లేదు. ఉందా? లేదు. ఎందుకంటే అబ్రహాం పుట్టినప్పుడు అంబేద్కర్ గారు లేరు. అబ్రహాం జీవించుతున్న కాలంలో అంబేద్కర్ అసలు ఈ భూమి మీదే లేరు. ప్రభునందు ప్రియులారా, అబ్రహాముకు ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్, ఆ ప్రయాణాలు ఉన్న లక్షణాలు వేరుగా ఉండేవి. కానీ దేవునితో నడిచినారు. ప్రభునందు ప్రియులారా, అలాగా ఇప్పుడు అబ్రహాము యొక్క తలంపులు కలిగి మనం నడుద్దాం, అబ్రహాము యొక్క కోరికలను బట్టి నడుద్దాం అనుకుంటే అది మనకు మంచిదే. కానీ మన పరిస్థితులు వేరు. మనం ఒక రాజ్యాంగ నిబంధన ప్రకారం అందులో మనం బతుకుతున్నాం. దాన్ని అనుసరించి నడవాలి. అందులో మనం ఆ గొడుగు కింద మనము బతుకులు కొనసాగించాలి. ఇప్పుడు ఈ గొడుగు కింద, భారత రాజ్యాంగం అనే గొడుగు కింద మనం ఉన్నప్పుడు అబ్రహాము నడిచిన విధంగా నడవడము కాస్త కష్టతరము అయిపోతుంది. ప్రభునందు ప్రియులారా, దేవునికి స్తోత్రం. కనుక మన కోరికలు అనేవి ఎట్లా ఉండాలో అది నాకు నేను, నీకు నీవు, నీకు నువ్వు ఆ దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి. ఇది విషయం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇప్పుడు నేను జీన్స్ ప్యాంట్ వేసాను, నేను ఈ డ్రెస్సింగ్ స్టైల్లో ఉన్నాను. ఒక వృద్ధుడు వచ్చి నేను ఇలాగే వేస్తానంటే అవుతుందా? శంకరెడ్డి అంటే సూపర్గా ఉన్నాడు, అలాగే నేను వేస్తాను అనుకుంటే అవుతుందా? ఆడు చిరిగిపోయిన ప్యాంట్ వేస్తాడు సమయంలో, ఆడేస్తుంది నేను వేస్తే అవుతుందా? ఈడేం పాస్టర్ అండి, ఈడేం సేవకుడు, చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకొని ఈడేం చెప్తాడు, ఈ పిల్లలకి కుర్రోళ్ళకి ఏం నేర్పుతున్నాడు అంటారా? ప్రభువుని. కనుక నేను ఎలాగ నడవాలి, నా కోరికలు ఎలాగ ఉండాలి అని దేవాదేవుని అడగాల. అర్థమవుతుందా? నా కోరికలు ఎలాగ ఉండాలని మీరు అడగాల. మీరు వ్యక్తిగతంగా మీరు అడగాల. మన కోరికలను చదవండి. మనం ఏం అడగాలో కూడా దేవుడు మనకి నేర్పుతాడంట. వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి, దేవునికి స్తోత్రం. ఎవరు మనంత నా ఎంతటి నేను, మీ ఎంతటా మీరు ఏ విధంగా కోరుకోవాలి, దేవుణ్ణి ఏ విధంగా అడగాలి, ఏం అడగాలి అసలు? దేవా నాకు ఇది కావాలి, దేవా ఈ స్థితిని నాకు తీయాలి, ఈ స్థితిలో నన్ను నడిపించాలి, ఈ సమస్యను పరిష్కరించాలి అని దేవుణ్ణి అడగవలసిన స్థితిగతులు కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనకు నేర్పుతాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ఇలాగ కోరుకోవాలని, ఇలాగ ముందుకు కొనసాగాలని, ఈ సమస్యకి ఇలా పరిష్కారం చూపాలని దేవుడే మనకి నేర్పుతాడు. నేను ఇలా నడుస్తున్నాను కదా, వారు కూడా అలాగ నడవాలి కదా అనడానికి అవకాశం లేదు. తాత పంచి కట్టాడు, నేను కడితే జారిపోద్ది. అవునా కాదా? తాత పంచి కట్టాడు, ఇప్పుడు ఆ పంచి మనం ఎలా కట్టాలో కూడా తెలీదు. చిలకట్టు ఇటు కడితే అటు జారిపోద్ది, అటు కడితే ఇటు జారిపోద్ది. తాత చిలకట్టు కట్టాడు కరెక్టే, కానీ తాత ఉన్నప్పుడు బండ్లు లేవు, బైకులు లేవు. ఇప్పుడు ఆ చిలకట్టు బైక్ తోలగలమా సరిగ్గా? మనము సాధ్యపడదు. కనుక మనం ప్యాంట్లు వేసుకుని తిరగవలసి వస్తుంది. పరిస్థితులు ఎలాగుంటాయో దాన్ని బట్టి నీ బ్రతుకు జీవితం ప్రయాణం
మారుతూ ఉంటుంది. కానీ ఎటు మారినా సరే నీ ఊరిని ఎక్కడ ఉండాలంట? దైవ సన్నిధిలో, దేవుని చిత్తములో, దేవుని అస్తపు రెక్కల చాటును మనము ఉండాలి. దేవునితో మనము నడవగలగాలి. దేవుని ఆలోచన ధోరణికి మన ఆలోచన ధోరణి ట్యూన్ కావాలి. దేవుడు తలంపులకి నీ మీద నా మీద ఉన్నటువంటి ఆలోచనలు మన ఆలోచనలు ఒకటి కావాలి. ఆ ఒకటి కావడానికి ఉపయోగించే సమయము, పరిస్థితి ఏంటంటే ప్రార్థన. దేవునికి స్తోత్ర. ప్రార్థన. ఆ ప్రార్థన ఎలాగొస్తుంది నీకు నాకంటే దేవుని యందు భయము, భక్తి ఉండాలి. ఆ పాయింట్ అక్కడ చెప్తున్నాడు. చూడండి, ఆ మాట చదవండి. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. దేవుని యందు భయము, భక్తి మనకి నిరంతర ప్రక్రియగా మనలో ఉన్నటువంటి ఒక అవయవముగా మనలో విలీనమైపోవాలి. దేవుని యందు భయము, భక్తి మనం జీర్ణించుకోవాలి. ఆ విషయాన్ని నిరంతరం మనలో ఉండిపోవాలి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కన్ను మనం తీసుకెళ్ళవసరంలా, ఈ చెవు మనము తీసుకెళ్ళాల్సి సపరేట్గా. నేను నా కన్నుని తీసుకెళ్తాను, ఒక కన్ను వదిలేస్తాను, ఒక చెవుని తీసుకెళ్తాను, ఒక చెవు వదిలేస్తాను, ఒక ముక్కు రంధ్రాన్ని తీసుకెళ్తాను, ఒక ముక్కు వదిలేస్తాను, ఒక ముక్కు రంధ్రం వదిలేస్తాను. లేకపోతే నా తల వదిలేస్తాను, నా ముందు మాత్రం వెళ్ళిపోద్ది అనుకుంటే అవసరం ఉందా? మన అవయవాలు ఎలాగైతే మనం ఎక్కడికి పోయినా సరే, మన తల, కపాలము, మన చేతులు, మన కాళ్ళు ఎలాగైతే వెళ్తున్నావో మన మనసులో దేవుని యందు భయము, భక్తి అలాగ ఉండిపోవాలంతే. దేవునికి స్తోత్ర. ఏం మాట్లాడినా, ఏం స్పందించినా, మనం ఎటు రీతిగా బతికినా సరే అది మనలో ఉండిపోవాలి, మైండ్లో ఫీడ్ అయిపోవాలి అంతే. అది ముద్రించబడి ఉండాలి. దేవుని యందు భయము, భక్తి. దేవుడు చూస్తున్నాడు, నా భక్తి ఇలాగా కొనసాగుతుంది. దేవుడు వింటున్నాడు, నా భక్తి ఎలా కొనసాగుతుంది. దేవుడు నాతో ఉన్నాడు, నా భక్తి ఎలాగా కొనసాగుతుంది. ఇది నిరంతరం నీ మైండ్లో ఉండిపోవాలి. దేవుని యందు భయము, భక్తి. ఎక్కడికి పోయినా, ఏ స్థలానికి పోయినా, ఏ స్థలంలో ఉన్నా, ఏ పని చేసుకున్నా సరే నిజమైన క్రైస్తవుడికి ఇది కంపల్సరీగా ఉండాల్సిందే. ఎందుకంటే నువ్వు కోరుకోవలసిన కోరికలు ఎలాగ కోరుకోవలసిన వాటిని దేవుడు నీకు ఉపదేశిస్తాడు. దేవుని ఉపదేశం మనకి ఎంత శ్రేయస్కరమండి. నువ్వేదో అనుకుంటావు, ఏదో కావాలని అనుకుంటావు. అది కావాలని అనుకోవడానికి ఇది సమ్మతమా, అవునా కాదా, ఇది మంచిదా, అవునా కాదా, దేవుడు నీకు బోధపరుస్తూ ఉంటాడు. ఎప్పుడు అంటే యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వానికి ఈ యొక్క ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, గనుక దేవుని యందు భయము, భక్తి నిరంతరం మనము ఉంచుకుంటూ ఉండాలి. చూడండి, ఆ ముందు 8వ వచనం చూడండి. ఆయన యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గములను గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. ఆయన చేసిన 10వ వచనం, ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకున్న వారి విషయములో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. కనుక మనము ఎలాగ నడవాలి, మనకి ఏమి కావాలి అన్న విషయాన్ని మనము గ్రహించగలగాలంటే, ఇది దేవుని యొక్క ఆలోచన ధోరణి అని మనము గ్రహించగలగాలంటే మనం దేవుని యందులి భయము, భక్తి కొనసాగించాలి. అది మన యొక్క శరీర నిర్మాణంలో ఒక అవయముగా, ఒక పార్ట్గా, ఒక హార్ట్ బీట్ పరిస్థితిగా మనం ఉంచుకోవాలి. 14వ వచనం అంటాడు, అదే మాట చూడండి. 14వ వచనంలో యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారి
వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. చాలా చాలా గొప్ప విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంట? యెహోవా మర్మము. మనకు కొన్ని విషయాలు, తెలియని విషయాలు ఎన్నో ఉన్నవి. దేవుడు చెప్పనటువంటి విషయాలు మనకు తెలియదు, మనకు అగోచరము. అట్లాంటి మర్మ విషయాలు కూడా మనకు చెప్పాలి అంటే దేవుడు ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. సత్య ప్రత్యక్షత కలగాలంటే, దేవుని యొక్క ఈ కాలంలో చేస్తున్న కార్యం మనకి గోచరం కావాలంటే ఆయన యందు భయము భక్తి ఉండాలి. చాలామంది లేఖనాల మంది భయము భక్తి ఉండదు, కానీ నేను ప్రార్థన చేస్తున్నానని అంటాడు, విజ్ఞాపన చేస్తున్నానని అంటారు. లేఖనాలలో సరిగా భయము భక్తి చూపించకుండా, చదివినప్పుడు కానీ ధ్యానించినప్పుడు కానీ పరిశుద్ధ గ్రంథం మీద ఒక భయము భక్తి అనేది లేనప్పుడు నువ్వెంత ప్రార్థన చేసినా అది వ్యర్థమైపోతుంది. ఎందుకంటే దేవుడు సకల మానవ జాతికి ఒక అద్భుతమైన గ్రంథాన్ని ఏర్పాటు చేశారంటే అది ఏకైక గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దాని మీద దృష్టి ఉండదు, దాని మీద ఒక భయము భక్తితో దాన్ని ఎప్పుడు కూడా చదివేది ఉండదు, ధ్యానించేది ఉండదు. అలాంటప్పుడు ఎలాగ మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటాము? ఎలాగ మనకు సత్యప్రతిష్ఠ దొరుకుతుంది? ప్రభువునందు ప్రియులారా, సత్యం చెప్పినప్పుడు మనకు అర్థం కాదు. మనం ఏదో నిర్ణయించుకుంటాం, మనం ఏదో ఆలోచన చేసుకుంటాం. ఆలోచన చేసుకునేటప్పుడు ఇది వాస్తవమని ఎవరు చెప్పినా సరే మనకు అర్థం కాదు. ఓపెరయ్య గారు చెప్పేసరికి చాలామందికి మంట పుడతా ఉంటుంది అన్నమాట. చాలామంది క్రైస్తవులకి మళ్ళా రెండవ రాకడ గురించి బోధ యుగాంతం అనే గ్రంథం రాశారు. రాసినప్పుడు ఎన్నో దుమారాలు లేవనెత్తారు. ప్రభువునందు ప్రియులారా, క్రైస్తవులే. నీకు ఎలా తెలుస్తుంది? లేఖనమందు భయము భక్తి లేదు, భయం భక్తితో నువ్వు సాధనము చేయడం లేదు, ధ్యానించడం లేదు. ఏదో నీ వ్యక్తిగత నిర్ణయాల ప్రకారం, ఆలోచన ప్రకారము, మీ తాత ముత్తాతల ప్రకారము నడుచుకుని పోతే అవుతుందా? భయము భక్తి ఎక్కడ ఉండాలా? దైవ లేఖనం మీద. అది ఏం చెబుతుందో చూడాలా. చూడకుండా మనము ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేయడము తప్పు. అయ్యగారు స్పష్టంగా రాశారు, లేఖనాలు మీరు ధ్యానించండి. ఎందుకంటే లేఖన సారాంశమే సత్యము. లేఖన సారాంశమే సత్యము. 119వ కీర్తనలో అంటాడు, 160 వచనంలో ఆ మాట చూడండి. ఆయన 19వ కీర్తన 160 వచనంలో ఏమనుందో, నీ వాక్య సారాంశం సత్యము. గనుక మనము ఆ వాక్య సారాంశం ఏంటో తెలుసుకోవాలి. ప్రభాత బల గురించి కావచ్చు, రెండవ రాకడ గురించి కావచ్చు, సిద్ధపడముల గురించి కావచ్చు, కృపావరముల గురించి కావచ్చు. ఆయన రాసిన గ్రంథాలు కాస్త ధ్యానించండి, వాక్య వెలుగులోనే ధ్యానించండి. నిజంగా భయము భక్తి కలిగిన వారైతే వాక్య వెలుగులోనే ధ్యానించండి. అప్పుడు సత్య ప్రత్యక్షత మనకి కలుగుతుంది, మర్మం ఏంటో మనకి అర్థమవుతుంది. భయము భక్తి ఉన్నదనుకొని మనము భ్రమలో బ్రతకొద్దు. భయం భక్తి నిజంగా ఉన్నట్లయితే వాక్య వెలుగులో మనము ఏది సత్యమో ఏది అసత్యం మనము గ్రహించగలుగుతాం. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా, కనుక దేవునితో మనం నడవాలి, దేవునితో మనం బ్రతుకు కొనసాగాలి అంటే వారు ఎప్పుడు పాత కాలంలో ఉన్నటువంటి శ్రేష్ఠ భక్తుల యొక్క ఆలోచన ధోరణులు, వారు కోరుకొనవలసిన లక్షణాలు, వారి ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన అంటే ఏంటండి? మనము దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం, దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం. అయ్యా నేనేమి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, నా పరిస్థితులు ఇవి, నా సమస్యలు ఇవి, అసలు మీ యొక్క ఆలోచన ఏంటి, మీరు ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? దేవుని చిత్తాన్ని తెలుసుకోవడమే, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడమే ప్రార్థన జీవితం. మన అక్కమ్మ కోరికలు కాదు ప్రార్థన జీవితం. మోకాళ్ళ జీవితం, ఏకాంత ప్రార్థన అంటే ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని మనము గ్రహించడం, తెలుసుకోవడం.
అయ్యా మీరు ఈ దినాలలో చేస్తున్న కార్యక్రమం ఏమిటి? ఈ పరిస్థితుల్లో నా బ్రతుకు నేను ఎలా ఉంచుకోవాలి? నా శక్తి సాలడం లేదు, మీరు నాకు సహాయం ఇచ్చేయండి. మీరు చేస్తున్న కార్యక్రమాలలో నేను పాలభాగస్తుడిగా ఒక పాత్రధారిగా ఉండాలి అని విజ్ఞాపన చేయడమే ప్రార్థన. దేవునికి స్తోత్ర. తెలుసుకోవడమే ప్రార్థన, దైవ చిత్తాన్ని తెలుసుకోవడమే ప్రార్థన. ప్రభునందు పిల్లరా, అలాగే ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు దేవుని మర్మం మనకి అర్థమవుతుంది. అలాగే ఎప్పుడు చేస్తావు నువ్వు? దేవుని యందు భయము భక్తి ఉండాలా. భయము భక్తి లేనటువంటి ప్రార్థన జీవితం, భయము భక్తి లేనటువంటి వాక్య ధ్యానము, భయము భక్తి లేనటువంటి వాక్య సందేశాన్ని వినటము మనకి శ్రేయస్కరం ఎప్పటికీ కాదు. భయం భక్తి లేకుండా మనము వాక్యాన్ని విన్నా సరే అది వ్యర్థమైపోతుంది. ఈ చెవిని బట్టి ఈ చెవిని వదిలేసినట్లు అయిపోతుంది. చెవి దగ్గర వరకు వస్తుంది కానీ ఆ చెవిని మనకి హృదయంలోనికి చేర్చదు, మన మనస్సులోనికి చేర్చదు, మన మస్తిష్కం లోపలికి చేర్చదు. ఆ వాక్యం మనకి ఫలాభివృద్ధిని కలుగు చెయ్యలేదు. దేవుని యందు భయము భక్తి లేనప్పుడు, వాక్య ధ్యానముందు భయము భక్తి లేనప్పుడు, దైవ సన్నిధిలో భయం భక్తి లేనప్పుడు, దేవుని అందరి భయం భక్తి లేనప్పుడు, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు భయం భక్తి లేనప్పుడు మనం ఎన్ని ప్రార్థన చేసినా, ఎంతసేపు సందేశాన్ని మనం విన్నా, ఎంతసేపు సందేశాన్ని నేను చెప్పినా సరే అది వ్యర్థమైపోతుంది. మర్మం మనం గ్రహించలేము, దైవ చిత్తాన్ని మనము గ్రహించలేము. మనం ఏ విధంగా కోరుకోవాలో దేవుడు ఉపదేశాన్ని మనం వినలేము. ప్రభునందు ప్రియులారా, అట్టి జీవితం మనకొద్దు. కనుక ఏం చేయాలా? మనం వాక్యం ధ్యానించినా సరే భయము భక్తి కలిగి ఉండాలా. ప్రార్థన చేసినా సరే భయము భక్తి కలిగి ఉండాలా. దైవ సన్నిధిలో ఉన్నా సరే భయము భక్తి కలిగి ఉండాలి. దేవుని స్తుతించి ఆరాధించినా సరే భయము భక్తి ఉండాలా. చాలామంది స్తుతి ఆరాధన చేస్తాం, ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన చేస్తాం, కానీ అది మనమే ఎక్కువగా చేసుకుంటాం. నేను బాగా పాడానా, సూపర్ పాడాను కదా అని నాకు నేను చెప్పుకోవడం. నేను బాగా పాడేదేంటి, బాగా పాడకపోతే ఏంటి? నేను పాడిన పాట దేవుని యందు భయము భక్తి కలిగి పాడానా పాట, అది ముందు కావాలా. ఇప్పుడు పాటలు రాసిన వారందరూ, మహాభక్తులందరూ కూడా సరదాగా ఏమీ రాయలేదు. వారి జీవితాలలో నలిగి తొలిగి ఎన్నోసార్లు ఇబ్బంది పడి, ఇక్కట్లు పడి, అపనిందలు అవమానాలు భరించి, అయ్యా నేను దూరం అయిపోతున్నా, బ్రతకలేకపోతున్నాడని విజ్ఞాపనతో కూడుకున్న పాటలు కూడా ఉన్నవి. దేవుని సహాయాన్ని కోరుకున్నటువంటి పాటలు కూడా ఉన్నవి. అట్లాంటి భయము భక్తి కలిగినటువంటి పాటలు మనం పాడేటప్పుడు కూడా నాలాంటి వాడు ఏమనుకోవాలా, అయ్యా నా పరిస్థితి కూడా ఇంతే ఉంది, మీరు సహాయం వచ్చండి అని పాటలు నేను పాడగలగాల. దేవునికి స్తోత్రం. అలాగే మీకు మీరు అన్వయించుకోండి, నాకు నేను అన్వయించుకుంటాను. ఎందుకంటే దేవుని యందు భయము భక్తి మన దేవునితో నడిచేటువంటి అనుభవాన్ని కలుగు చేస్తుంది. దేవుని ఉపదేశాలు మనం వినేటట్లు చేస్తుంది. దేవుని చిత్తాన్ని మనం గ్రహించినట్లు చేస్తుంది. దేవుడి చేత వాడబడి ఒక పాత్రగా మనల్ని చెక్కుతుంది. లేకపోతే మన బ్రతుకులు ఎప్పుడు కూడా వెలుపుట ఉండి దేవునితో నడుస్తున్నామనే ఆనందమే తప్ప దేవునితో మనము నడవలేము. ప్రభునందు పిల్లరా, మరొక్కసారి ఆలోచన చేసి మన బ్రతుకులు చక్కదిద్దుకుందాం. దేవుడి మాటల వెనుకల్లో ఆస్వాదించిన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన 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 ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు 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 వందనాలు. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. పరమ తండ్రి వందనాలు 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 వందనాలు. అయ్యా నా రక్షకుడా, విమోచకుడా, సజీవుడా, పరిశుద్ధాత్మ తండ్రి వందనాలు. ప్రభువా, ఈ దినాన్ని ఎలాగో ఏర్పాటు చేసినందుకై స్తోత్రాలు నాయన. మీ కృపలో భద్రపరిచినందుకై వందనాలు తండ్రి. మీ కనికర్మ చూపించినందుకై స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మా బ్రతుకులు ఈ దినాన్ని నిలిచి ఉన్నాయంటే పరిశుద్ధాత్మ మీ అనంతమైన కృప నాయన, కనికరము తండ్రి. ప్రభువా, మేము అనేకమైనవి కోరుకున్నప్పటికీ తండ్రి అది మీ చిత్తానుసరమైన కోరికలై ఉండాలా. అయ్యా, మీ ఆలోచనపరమైన కోరికలై ఉండాలా. మేము ఏమి కోరుకోవాలో కూడా మీరు మాకు చెప్పాలి తండ్రి. మీరు మాకు బోధించాలా, ఉపదేశించాలా. లేకపోతే మా బ్రతుకులు సరిగా కొనసాగవు నాయన. మీరు మాకు సహాయం చేయండి.
ప్రభా ఏది సత్యము ఏది అసత్యము పరిశుద్ధాత్మ తండ్రి, సత్య ప్రత్యక్షత కొరకు పరిశుద్ధ ఎదురు చూస్తున్న మా జీవితాలలో తండ్రి అనుభవం పొందులాగా సహాయం చెంపుతున్నాడు వచ్చినాను. పరమ తండ్రి మీ కృపలో భద్రపరచండి. ఇలాగన కూడుకునే బాధ్యతని ఇచ్చానని తండ్రి స్తోత్రాలు. ప్రభా సత్యము కొరకు, న్యాయము కొరకు, పరిశుద్ధత కొరకు, నీతి కొరకు, యథార్థత కొరకు ప్రభా జీవిస్తున్న వారి జీవితాలు తండ్రి మీ యందు ఫలాభివృద్ధి కలుగుడు సహాయం చేయండి. మీరే బలమును, ధైర్యమును, శక్తిని, సామర్థ్యాన్ని దయచేయండి. ప్రభువా వారికున్న పరిశుద్ధాత్మని ఇబ్బందులను తొలగతీయండి నాయన, మీరు సహాయం చేయండి. ప్రభువా పరమ తండ్రి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా సత్యం కొరకు పోరాడుతున్నవారు, సత్యం కొరకు వారి జీవితాలు కొనసాగిస్తున్నవారు తండ్రి ప్రభువా దుష్టుడు వేస్తున్న బాణములను ఎదురించే శక్తిని సమకూర్చండి. బలమును, ధైర్యమును దయచేయండి నాయన, మీరు సహాయం చేయండి. ప్రభువా అనేక మంది అనారోగ్య పాలయ్యి ఉన్నారు, అనేక మంది వేదనలో ఉన్నారు, అనేక మంది సమస్యలలో కూరుకుపోతున్నారు. దుష్టుడు వేస్తున్న బాణం ఎదిరించలేక తండ్రి సతమతం అయిపోతున్నారు నాయన. వారందరినీ విడిపించువారు, విమోచించువారు మీరు ఒక్కరే మాత్రం ఇది సహాయం చెంబుతున్నాడు వచ్చినాను. ప్రభువా మేము తమ తండ్రి తెలియక ఎరుగక వాడు వేస్తున్న బాణాలు ఎరుగక పరిశుద్ధాత్మ తండ్రి మేము తప్పిపోతుండగా మమ్మల్ని విమోచించువారు, సరైన దిశలో పెట్టువారు మీరు మాత్రమే తండ్రి, మీరు సహాయం చేయండి. ప్రభువా పరమ తండ్రి సత్య ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నవారు అనేక మంది నశించిపోతున్నారయ్యా, మీరు సహాయం చేయండి. జగత్తు పునాది వేయబడకముందు ఎవరినైతే మీరు నిర్ణయించినారో వారందరూ పరమ తండ్రి మీ సన్నిధికి వచ్చే భాగ్యతను, ధన్యతను దయచేయండి. ప్రభువా ఈ గ్రామం కాదనైనా చుట్టుపక్కల గ్రామాలన్నీ పరమ తండ్రి సత్యమందు ప్రతిష్ఠ చేయండి. సత్యము కొరకు పరిశుద్ధం తండ్రి వేగురు పడేటువంటి మనస్సు దయచేయండి ఆయన. ప్రభువా సత్య ప్రత్యక్షత కలగకుండా, సత్య సువార్త గ్రహించకుండా పరిశుద్ధాత్మ చేస్తున్నటువంటి ఈ లోకపు దేవత చేసినటువంటి గుడ్డితనాన్ని మీరు తొలగతీయండి నాయన. మీ వెలుగును ప్రకాశింపనీయండి. మా జీవితాలు మార్చిన మా యేసయ్య వారి జీవితాలు కూడా మీ వెలుగును ప్రకాశింపచేయండి పరమ తండ్రి. నా యేసునాథుని కృప, నా యేసునాథుని కనికరము, నా యేసునాథుని దయ, నా యేసునాథుని యొక్క నిష్కలకమైన నిస్వార్థమైన ప్రేమ పరమ తండ్రి ఈ చుట్టుపక్కల గ్రామాలను ప్రతి ఒక్క వ్యక్తికి పరిశుద్ధాత్మను దర్శించేలా సహాయం చేయండి పరమ తండ్రి. మీ కృపను ఎరుగక, మీ కనికరమును ఎరుగక పరమ తండ్రి నశించిపోతున్నారయ్యా, మీరు సహాయం చేయండి. యవ్వన ప్రాయములో తండ్రి మీ కాడి మోయటి ఎంతో శ్రేష్టము. అనేక మంది యవ్వనస్తులు పరమ తండ్రి ప్రభువా సత్యాన్ని ఎరుగక నడుస్తున్నారయ్యా, మీరు సహాయం చేయండి. మేమేదో తెలివైన వారు మీరు కాదన్న ఆయన, మా బ్రతుకులు మీరు ఎలా చెక్కినారో పరిశుద్ధాత్మ తండ్రి మా జీవితాలలో సత్య ప్రత్యక్షత ఎలా కలుగు చేసినారో పరమ తండ్రి వారి జీవితాలు కూడా అలా కలుగు చేయండి ఆయన, మీరు సహాయం చేయండి పరమ తండ్రి. మీరు మాట్లాడకపోతే మా జీవితాల ముందు కొనసాగం ఆయన, మీరు సహాయం చేయండి. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించినట్టు మీరు సహాయం చేయండి. అనారోగ్యంతో, కుటుంబ సమస్యలతో, ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్న బిడ్డలందరికీ విడుదల పొందేలా సహాయం చేయండి. కుటుంబంలో సమాధానం లేక బాధపడుతున్న బిడ్డలకి సమాధానం దయచేయండి ఆయన. ప్రభువా పరమ తండ్రి నా యేసయ్య ప్రేమ, నిష్కలంకమైన ప్రేమని, నిస్వార్థమైన ప్రేమని పరిశుద్ధం గ్రహించే శక్తిని దయచేయండి తండ్రి. ప్రభువా 9 గ్రామాలను ఆయన, ఈ చుట్టుపక్కల గ్రామాలు 9 గ్రామాలు అయ్యా మీరు సహాయం చెంబుతున్నాడు అడుగుచున్నాను. ప్రభువా నరసింపేట, ఎల్లనేడ వలస, గెడ్డ వలస పరమ తండ్రి, అలాగే పరమ తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి ప్రభువా విజయరాంపురం, గొల్లపేట, కొత్త వలస, కొత్తపేట పరమ తండ్రి, ఎంజోగు వలస, రాజపేట, బొమ్మనాడ వలస 9 గ్రామాలు మీ స్వాధీనము తండ్రి, మీరు సహాయం ఇచ్చండి. ఈ 9 గ్రామాల్లో 9 గ్రామ కాపరస్తులు పరిశుద్ధ సత్య ప్రతిష్ఠకులకు సహాయం ఇచ్చేయండి. సత్య సువార్తను చాటి అనుభవం మాకు అందరూ దయచేయండి. ప్రభువా ఈ దినాన్ని ఎలా కూడుకునే భాగ్యం పరమ తండ్రి మీరు సహాయం ఇచ్చేయండి. అలాగే పరమ తండ్రి 21వ తారీఖున ఎల్లుండి సోమవారం పరమ తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి ఉత్తరాంధ్ర ఓపిర్ మినిస్ట్రీ ఇంటర్నేషనల్ అగాపే సంపూర్ణ సువార్త సంఘం వారు నిర్వహించు పరమ తండ్రి 24వ వార్షికోత్సవంలో ప్రభు తండ్రి అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా ప్రతి ఒక్కరు పరమ తండ్రి పాలభాగస్తులకు సహాయం ఇచ్చేయండి. ఆయా ప్రాంతాల్లో వస్తున్న బిడ్డలు పరమ తండ్రి మీ సన్నిధిలో కూడుకొని ఆశీర్వాదం పొందుకొని, సత్య ప్రతిష్ట కలుపుకొని, సత్య ప్రతిష్ట పొందుకొని పరిశుద్ధాత్మ తండ్రి వారి జీవితాలు ధన్యపరుచుకొని ముందు కొనసాగల వెనుక తిరుగులా సహాయం చెంబుతున్నాడు ఇచ్చున్నాను. వారి పరిశుద్ధాత్మ తండ్రి స్థలాల నుంచి, వారి ప్రాంతాల నుంచి వస్తున్న బిడ్డలు మీరు సహాయం చేయండి.
ప్రభు నాయకులు తండ్రి, సేవకులనైనా ప్రభు తండ్రి అనేక మంది వస్తున్నారు, విశ్వాసులు చాలామంది వస్తున్నారు తండ్రి, మీరు సహాయం ఇచ్చేయండి ప్రభా. ఆ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి వార్షికోత్సవ తండ్రి పరిశుద్ధాత్మ ఫంక్షన్కు ఏదైతే అవసరమో, ఆ సంబరానికి ఏదైతే అవసరమో తండ్రి, వాటన్నిటిని సమకూర్చులాగన ప్రతి ఒక్కరికి జ్ఞానోపదేశం చేయండి ప్రభా. మీ యందు భయము భక్తి కలిగి పరమ తండ్రి ఎంతగానో పరిశుద్ధాత్మ తండ్రి దాని కొరకు ఎంతగానో సహకరిస్తున్నారు, పనిచేస్తున్నారు తండ్రి, మీరు సహాయం ఇచ్చేయండి. ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించినట్టు సహాయం చెంబుతున్నాడు వచ్చిన ప్రభా. మేమందరము వారి వారి స్థలాల నుంచి వెలుచుండగా తండ్రి క్షేమకరంగా వెళ్ళడం సహాయం ఇచ్చేయండి ప్రభా. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి నాయకులు, సేవకులు ప్రభు తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి సేవకులు, దాసులు తండ్రి, మా అందరికీ ఆత్మీయ తండ్రిగా పరిశుద్ధ నిలబెట్టిన పరమ తండ్రి సేవకులు ప్రభా, అద్దంక రంజిత్ ఓఫ్రే గారిని క్షేమకరంగా ఆ స్థలం నుంచి స్థలంకు తీసుకుని సహాయం చెంబుతున్నాడు వచ్చిన ప్రభా. ఆ ప్రాంతం నుంచి, సుదూర ప్రాంతం నుంచి క్షేమకరంగా వచ్చి సహాయం చేయండి ప్రభా. పరమ తండ్రి ఎల్పుడు చేస్తున్న పరిశుద్ధాత్మ తండ్రి, పరమ తండ్రి ఎల్పుడు చేస్తున్న పని కూడా పరిశుద్ధాత్మతో ఒక పాత్రధారిగా నుండి చేర్చుకుని నడిపించి మీరు సహాయం చెంబుతున్నాడు వచ్చిన ప్రభా. మమ్మల్ని అందరిని వాడుకోండి నాయన. ఆ యొక్క సభా వేదిక పరిశుద్ధాత్మ తండ్రి, ఆ వార్షికోత్సవ సంబరానికి పరిశుద్ధాత్మ ఎలాగైతే ఏ విధంగా అవసరాల పరిశుద్ధాత్మ తండ్రి వారి వారి పనులు పరిశుద్ధాత్మ చక్కగా నిర్వర్తించే అనుభవాన్ని దయచేయండి, జ్ఞానోపదేశం చేయండి పరమ తండ్రి. దినాన్ని ఇలా కూడుకునే భాగ్యం పరమ తండ్రి పరిశుద్ధాత్మ మరలా కూడు పర్యంతం వరకు మీ చరణంలో నిలిపి సహాయం పరిశుద్ధాత్మ. అలాగనే పరమ తండ్రి ఈ దినాన్న ఆయా ప్రాంతాలలో, ఆయా స్థలాలలో ఎవరైతే కూడుకుని విజ్ఞాపన చేస్తున్నారో, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు తండ్రి, వారిని అందరినీ ఆస్వాదించండి, మీ కృపలో భద్రపరచండి. అలానే పరిశుద్ధాత్మ తండ్రి కూడుకున్న మమ్మల్ని అందరినీ పరిశుద్ధాత్మ తండ్రి ఈ కుటుంబాన్ని మీరే స్వాధీనం ఉంచుకుని మీ సహాయం చేయండి ప్రభువా. మీతో నడవాలి, మీ సన్నిధిలో బ్రతకాలి, మీతో కొనసాగాలని ఆశపడుతున్నాం, మీరు మాకు సహాయం చేయండి ప్రభు తండ్రి. మా జీవితాలలో ఎప్పుడూ పరిశుద్ధాత్మ తండ్రి వ్యర్థమైన ఆలోచనలు రాకున్నట్లు మీరు సహాయం చేయండి పరిశుద్ధాత్మ. మా జీవితాలు మీ సన్నిధిలో కట్టుకోవాలి, మీతో నడవాలని ఆశపడుతూ మీరు సహాయం చేయండి. ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ఆశ్రదించమని, ఈ లోకానికి ఒక వెలుగుగా, ఈ లోకానికి ఒక పరిశుద్ధం, ఒక నక్షత్రముగా, ఈ లోకాన్ని పరిశుద్ధం నా యేసునాథుని వైపు నడిపించే ఒక సాధనముగా, ఒక పాతదారిగా మమ్మల్ని తీర్చిదిద్దమని, చెక్కమని, నడిపించమని, ఆస్వాదించమని, బలపరి స్థిరపరచమని, మీరే మేము సమస్తం పొందుకోమని అతి పరిశుద్ధమని యేసయ్య నామములో విజ్ఞాపన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన ప్రేమ, సర్వలోక రక్షకుడు, సర్వమానవ జాతి మోచుడిన ప్రభువుని యేసుక్రీస్తు కృప, మనల్ని ఎలాగ నడిపిన పరిశుద్ధాత్మని అన్ని సలహాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ ఎల్పుడుకును కూడుకున్న మనందరికీ, సకల భక్త కోటికిని, సత్య అన్వేషకులందరికీ సదాకాలంతో ఉండగాక, ఆమేన్. యేసు రక్తమును కూర్చాయి, ప్రవేశ రక్తమును కూర్చాయి, ఇప్పుడు యేసు రక్తం సంపూర్ణ విజయం గాక, అపవాదికి వాడు అనంత క్రియలకు అనంత నాశనం కలుగును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. శుభం. దేవునికి స్తోత్రం.